ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఇద్దరు దేవుని వాక్యంలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు బోధనలు ఎంతో స్పష్టమైనవి. అవి ఏ తరం వరకైనా ఆచరణీయమైనవి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అడుగుతూ వచ్చినారు, ఎవరు గొప్పోళ్ళు, నీ దగ్గర ఉన్న దాంట్లో ఎవరు గొప్పోళ్ళు, నీకు ఎవరు ఇష్టమా అని అడిగితే యేసు ప్రభు అన్నమాట, ఒక చిన్న బిడ్డను తీసుకొని వచ్చి మధ్య నిలబెట్టి, మీరు మార్పు నుండి చిన్న బిడ్డలు లాంటి వారు అయితేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని చెప్పినాడు. నిజముగా చిన్న బిడ్డలు లాంటివి ఇస్తారు ఇక్కడ. అందుకే చిన్నలారా అని మాట్లాడుతాను. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు అంటారు. ఎందుకు దేవుని సంబంధులు అంటే, దేవునికి ఉన్నటువంటి మంచి లక్షణాలు చిన్నపిల్లల్లో ఉన్నాయి అనే ఉద్దేశం దేవుంది. ఎట్లా అంటే, చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, నువ్వు ఎంతనన్నా వారితో గొడవ పెట్టుకున్నా వారు కొన్ని క్షణాల్లో మర్చిపోతారు. వారికి పగ ప్రతీకారం ఉండదు. యేసుప్రభు చెప్పేది ఏంటంటే, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండదంటే, మన బతుకంతా ఒకరి మీద పగ పెట్టుకొని బతుకుతాం, ఒకరి మీద కోపం పెట్టుకొని బతుకుతాం, ఒకరి ద్వేషం పెట్టుకొని బతుకుతాం. చిన్నపిల్లలకి అట్లా ఉండదు. స్వయంగా నా పిల్లల గురించి నేను చెప్పగలుగుతాం. కొట్టిన ఒక గంట సేపటికి ఏదో పొరపాటు చేస్తే వాడు మళ్ళీ వచ్చి నా దగ్గరికి వస్తాడు. ఆ ప్రేమ చూసినప్పుడు అలా అనిపిస్తుంది. యేసు ప్రభు ప్రేమ ఇట్లాంటిదే కదా. మన మీద కోపపడ్డా మనల్ని సాయంత్రం వరకు చేర్చుకుంటాడు. మనం ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎన్నో పాపాలు, ఎన్నో దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నా సాయంత్రం వచ్చి, ప్రభువా నన్ను క్షమించు అంటే, ఆయన రక్తంతో, ఆయన శిలువ రక్తంతో, ఆయన ప్రశస్త రక్తంతో మనల్ని కడిగివేసి, సరే బిడ్డ అని మనకు విశ్రాంతిని ఇస్తున్నాడు రాత్రంతా. ఎంతోమంది ఆ విశ్రాంతి లేనివారు ఉన్నారు, నెమ్మది లేనివారు. వారికి ఒక ఆశ్రయ స్థలమే లేదు. వారు చెప్పుకోవడానికి లోకమందు దేవుడు లేని వారై ఉన్నారు అని ఎఫెసీ పత్రికలు రాసింది. ఒకప్పుడు ఇశ్రాయేలుతో సహపరణ లోకమందు దేవుడు లేని వారుగా ఉన్నాం. ఇప్పుడు మనకు దేవుడుగా యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఎట్లా అంటే జయ జీవితం జీవించడానికి మనకు ఆయన వాక్యం ఇచ్చినాడు. చిన్నపిల్లల లాంటి తత్వం మనలో లేక మనం ఓడిపోతున్నాం. కానీ చిన్నపిల్లల లాంటి వారు ఉంటే ఆయన ఏమంటాడు, మీలో ఉన్నవాడు లోకము అపవాదికి అనుగ్రహింపబడ్డది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభువుని శోధించి అప్పుడు మాట్లాడతాడు, ఈ లోకము అధికారం నాకు అనుగ్రహింపబడ్డది, అప్పగింపబడ్డది అని చెప్తాడు. ఈ లోకం మీద దానికి అధికారం ఉంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, లోకంలో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో క్రీస్తుని పెట్టుకుంటే ఈ పగ ప్రతీకారాలు ద్వేషాలు ఎక్కడ ఉంటాయి? చిన్నపిల్లల లాంటి మనస్తత్వం వస్తుంది. మనం అనేక సార్లు ఇవన్నీ పెట్టుకున్న కారణాన దేవుణ్ణి బయట పెట్టే పరిస్థితి ఉంది. దేవుడు మనలో ఉండాలంటే మనలో ద్వేషాలు ఉండదు. చిన్నపిల్లల లాంటి మనస్తత్వం మనది ఉంటే ఆయన మనలో ఉంటాడు. ఉదయకాలం మనం గమనించవలసిన విషయం ఏంటంటే, లోకంలో ఉన్న కంటే గొప్పవాడు మనలో ఉంటే మనం ఏం చేస్తామంటే జయించేవారం ఉంటాం. జయించే జీవితం అవసరం. మా యోహాను సువార్తలో రాయబడ్డ మాట 16వ అధ్యాయం 33వ వచనంలో, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించిన అని చెప్పినాడు యేసు ప్రభు. మనం కూడా లోకం జయించాలంటే యేసు ప్రభు మనలో ఉంటే మాత్రమే జయించబడతాం. జయించబడితేనే ప్రకటన 3:21 జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండే. ఇది గమ్యము. ఇంకో స్థలం లేదు. ఇంతకన్నా బెస్ట్, ఉత్తమమైనది, మంచిది ఇంకొకటి లేనే లేదు ప్రపంచం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సింహాసనం నందు మనం కూర్చొని ఎప్పుడు జయించినప్పుడు. యేసుక్రీస్తు మనలో లేకపోతే మనం ఓడిపోతాం. మనం పతనాలు పరిశీలన చేసుకొని పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి చిన్న బిడ్డల లాంటి మనసు కలిగి ఆ పరలోక వైభవంలో మనం కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండే భాగ్యమును మనం కోరుకుందాం. అది యేసు ప్రభు అనుగ్రహిస్తాడు. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామను బట్టి వందనాలు. సమయంలో చిన్నపిల్లల లాంటి మనసు లేక ఎన్నో రీతిలుగా నీకు దూరంగా ఉన్నాం. దయతో క్షమించి అలాంటి మనసు కలిగి ఉంటే కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.